హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఊపు వస్తుందని భావిస్తున్న ఏ ఒక్క నిర్ణయం కూడా అనుకున్నంత సక్సెస్ఫుల్ గా అమలు కావడం లేదు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ సరైన ప్రాసెస్ లేక ఫెయిల్ అయ్యింది. గడువు పెంచినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను కూడా సరిగా చేయకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం నిరాశలో ఉంది. అయితే ప్రభుత్వం బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకువస్తే మాత్రం మంచి ఆదరణ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇంటి ప్లాన్లను తీసుకోవడం ఎందుకు అని చాలా మంది ఒక అంతస్తు పర్మిషన్ మీద 2-3 అంతస్తులు నిర్మించుకుంటూ ఉంటారు. లంచాలు, ఆఫీసుల చుట్టూ తిరగడం వంటి బాధల వల్ల ప్లాన్లు తీసుకోరు. ఆన్లైన్ ద్వారా ప్లాన్లు ఇచ్చే ప్రాసెస్ వచ్చింది, కానీ అది దరఖాస్తు వరకే. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే సింపుల్ ప్రాసెస్ పెడితే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ఆస్తి పన్నులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా ఉండి కొన్ని అంతస్తులు ఎక్కువగా నిర్మించిన వారికి ఈ స్కీమ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.